హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఈ వీడియోని చూసే ముందు సీజన్ 1, సీజన్ 2 వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి. లేదంటే ఈ వీడియో మీకు అర్థం కాదు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో ఒక లుక్ వేద్దాం. కళ్యాణ్ త్రిపాఠి. తను ఒకప్పుడు మిర్జాపూర్కి రాజు. కానీ గుడ్డు గోలు దాడి చేయడం వల్ల ఆ మిర్జాపూర్ వాళ్ళ సొంతమవుతుంది. ఆ దాడిలో తన కొడుకు మున్నా చనిపోయింటాడు. శరత్. తను మిర్జాపూర్ పక్కనే ఉన్న జహాన్పూర్కి రాజు. కానీ ఇప్పుడు జహాన్పూర్ కూడా మిర్జాపూర్ కిందే ఉంటుంది. గుడ్డు గోలు ఇద్దరు కళ్యాణ్ త్రిపాఠి మీద, మున్నా త్రిపాఠి మీద దాడి చేసినప్పుడు శరత్తే కళ్యాణ్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడతాడు. బీనా. తను కళ్యాణ్ భార్య. కానీ తను మిర్జాపూర్కి తన కొడుకుని రాజుగా చేయాలి అని గుడ్డుతో గోలుతో చేతులు కలిపి మున్నా చనిపోయేలా చేసింటుంది. గుడ్డు ఇప్పుడు మిర్జాపూర్కి రాజు అయినా బీనా కొడుకు పెద్ద అయితే మిర్జాపూర్కి తన రాజు అవుతాడు. ఈ ఒప్పందమే బీనా గుడ్డుతో గోలుతో చేసుకుని ఉంటుంది. బీనానే మక్బుల్తో కలిసి కలీన్ వాళ్ళ నాన్న కూడా చంపేసి ఉంటుంది. మాధురి. తను యూపీ రాష్ట్రానికి సీఎం, అలాగే మున్నా భార్య. వాళ్ళ నాన్న ఒక యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత తనకు ఆ పదవి వచ్చింటుంది. మాధురి వాళ్ళ నాన్న చనిపోవడానికి మెయిన్ రీజన్ జేపీ యాదవ్. తను మాధవికి బాబాయ్. జేపీ యాదవే మాధురి వాళ్ళ నాన్న చంపిన విషయం అందరికీ తెలిసిపోతుంది. అందుకు జేపీ యాదవ్ ఎవరికి దొరకకుండా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయింటాడు. రమాకాంత్. తను ఒక లాయర్, అలాగే గుడ్డు డింపి వాళ్ళ నాన్న. మౌర్య అనే ఒక పోలీస్ ఆఫీసర్ గుడ్డు చేసిన తప్పులకి తను ఎన్కౌంటర్ చేసి చంపేద్దాం అనుకుంటాడు. దానికి రమాకాంత్ తన కొడుకుని కాపాడుకోవడం కోసం మౌర్యని షూట్ చేసి చంపేస్తాడు. రాబిన్. తను డింపి లవర్. గుడ్డు గోలు ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం డబల్ చేసుకోవడం కోసం రాబిన్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల రాబిన్కి గుడ్డు చేసే అన్ని పనులు తెలుసు. మౌర్య అలాగే రమాకాంత్ గుడ్డుకి శిక్ష పడేలా చేయాలని చూస్తున్నప్పుడు రాబిన్ డింపి కోసం ఎవరికి తెలియకుండా రమాకాంత్కి గుడ్డు చేస్తున్న పనుల గురించి సాక్ష్యాలు ఇచ్చింటాడు. గుప్తా. తను ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే గోలు వాళ్ళ నాన్న. లాలా. తనే యూపీలో డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. గుడ్డు లాలా ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు గుడ్డు లాలా కూతురు షబ్నంని ప్రేమిస్తాడు. కానీ తన లాంటి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటే బలహీనంగా మారిపోతారు అని షబ్నంని వదిలేస్తాడు. లిప్పి. తను ఒక డాక్టర్ కూతురు. గుడ్డు వల్లే ఆ డాక్టర్ చనిపోయింటాడు. అందుకు గుడ్డు ఆ చిన్న పాపని షబ్నంకి ఇచ్చి తనని బాగా చూసుకో అని చెప్పింటాడు. అందుకు షబ్నం లిప్పిని బాగా చూసుకుంటూ ఉంటుంది. దద్దా. తను బీహార్కే రాజు. తనకిద్దరు కొడుకులు ఉంటారు. అందరూ వాళ్ళని సీనియర్, జూనియర్ అని పిలుస్తూ ఉంటారు. జూనియర్ గోలు ప్రేమలో పడి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేని పనులు చేస్తాడు. దానికి వాళ్ళ ఫ్యామిలీలో గొడవ జరిగి జూనియర్ చనిపోతాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ నిజానికి చనిపోయింది జూనియర్ కాదు, సీనియర్. జూనియర్ సీనియర్లాగా యాక్ట్ చేసి చనిపోయింది జూనియర్ అని అందరిని నమ్మించింటాడు. జూనియర్ వాళ్ళన్న చనిపోయింది గోళ్ళు వల్లే అని తన మీద పగ తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మున్నా చనిపోయేసరికి మాధురి తన అంత్యక్రియలు పూర్తి చేస్తుంది. తన భర్తను చంపినందుకు తను ఎలాగైనా సరే గుడ్డుని చంపి తన పగను తీర్చుకోవాలి అనుకుంటుంది. అలాగే మేము డాన్లంటూ చెప్పుకుంటూ తిరిగి అందరినీ చంపి యూపీని క్రైమ్ ఫ్రీ యూపీగా మార్చాలి అనుకుంటుంది. అందుకు తన ఐజీ డూబేని పిలిచి ఫస్ట్ని గుడ్డుని చంపే ఏర్పాట్లు చేపిస్తుంది. బీనా తన కొడుకుతో కలిసి గుడ్డుతో గోలుతో పాటు ఉంటూ గుడ్డు దగ్గర బందీగా ఉన్నట్టు బయట ఉన్న అందరిని నమ్మిస్తూ ఉంటుంది. అందుకే బయట ఉన్న గుడ్డు శత్రువులందరూ తన మీద అంత త్వరగా దాడి చేయలేకపోతూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్ మౌర్యాన్ని చంపినందుకు రమాకాంత్ తనంతట తానే వెళ్ళి పోలీసులకు లొంగిపోతాడు. కోర్టులో కూడా తన తరపున వాదించుకోకుండా మౌర్యాన్ని చంపింది నేనని ఒప్పుకుంటాడు. కానీ అక్కడున్న జడ్జిలు, పోలీసులు గుడ్డు మాట వింటూ ఉంటారు. అందుకే జడ్జి రమాకాంత్ తన కేసును వాదించుకునేంత వరకు జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని హియరింగ్ వాయిదా వేస్తూ ఉంటాడు. కానీ తను అంతవరకు రిమాండ్లో ఉంచమని చెప్తాడు. గుడ్డు వాళ్ళ నాన్న వచ్చి కలిసి నీకోసం కాకపోయినా ఇంట్లో ఉన్న అమ్మ కోసం, చెల్లి కోసం నీ కేసు వాదించుకో అంటాడు. కానీ ఆయన నువ్వు నీ దారి ఎలాగైతే ఎంచుకున్నావో నేను కూడా నా దారి అలాగే ఎంచుకున్నా, నేను ఈ విషయంలో మారే ప్రసక్తే లేదు అంటాడు. గుడ్డు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని కలిసి నువ్వు చెల్లి నా దగ్గరికి వచ్చేయండి అంటాడు. కానీ వాళ్ళమ్మ దానికి ఒప్పుకోకుండా ఇంకోసారి నువ్వు ఇక్కడికి రావద్దు అంటుంది. డింపి అయితే వాళ్ళ నాన్న జైలుకి వెళ్లేందుకు గుడ్డునే కారణమని తనతో మాట్లాడడం మానేసింటుంది. గోలు కలీన్ని చంపాలి అని తన కోసం అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటుంది. కానీ తను ఎక్కడా కనిపించడు. శరత్ మాధురిని వచ్చి కలిసి మా నాన్న చనిపోయినప్పుడు మున్నా నాకు చాలా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను మీకు తోడుగా ఉన్నా అనే విషయం మర్చిపోవద్దు అంటూ తనతో సంబంధాలు బలపరచుకునేందుకు ట్రై చేస్తాడు. దానికి మాధురి మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్, కానీ మీకు నా నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకదు అంటుంది. కళ్యాణ్ తనతో పాటే ఉన్న విషయం శరత్ ఎవరికీ చెప్పడు. ఇదంతా ఇలా ఉంటే మిర్జాపూర్కి రాజు నంచుకునే టైం వస్తుంది. గుడ్డు మిర్జాపూర్ని ఆక్రమించినంత మాత్రాన తను మిర్జాపూర్కి రాజు కాలేడు.
తన కిందున్న డాన్లందరూ తనను ఎంపిక చేస్తేనే తను మిర్జాపూర్కి రాజు అవుతాడు. మిర్జాపూర్ ఉండేది ఈస్ట్ యూపీలో, కానీ ఈ ఓటింగ్లో వెస్ట్ యూపీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అబ్బాస్ అలీ అనే ఒక అతను వెస్ట్ యూపీకి లీడర్. తను మునావర్ అనే ఒక అతనికి అన్ని విషయాలు చెప్పి తన్నే ఇదంతా హ్యాండిల్ చేయమంటాడు. మునావర్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి డాన్లందరినీ పిలుస్తాడు. శరత్కి మిర్జాపూర్కి రాజు కావాలి అని ఎప్పటినుంచో కోరిక ఉంటుంది. దానికి తను ఇదే మంచి టైం అని గుడ్డుకి పోటీగా మారతాడు. గుడ్డు మిర్జాపూర్కి రాజు అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే కలీన్ ఇంకా చనిపోలేదు కాబట్టి. అందుకే గోలు తనను చంపడం కోసం తనను వెతుకుతూనే ఉంటుంది. గుడ్డు మాత్రం ఆ మీటింగ్ గురించి కేర్ చేయకుండా వెస్ట్ వాళ్ళకి మనతో ఏం పని అని నేను డాన్లందరినీ బెదిరించి నా వైపుకి మార్చుకుంటా అనుకుంటాడు. కానీ గోలు తెలివిగా ఆలోచిస్తూ మనకి డాన్లు చాలా అవసరం, వాళ్ళని బెదిరించి మన వైపుకి మార్చుకోలేము అంటూ నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళి కోప్పడకుండా తెలివితో మాట్లాడు అంటుంది. గుడ్డు గోలు చెప్పిన దానికి సరే అంటాడు. శరత్ మీటింగ్కి ముందే డాన్లందరినీ కలిసి అందరినీ తన వైపుకి మార్చుకునే పనిలో పడతాడు. మీటింగ్కి డాన్లందరూ వస్తారు. గుడ్డు గోలు మాటలు విని కోప్పడకుండా తెలివిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అయినా శరత్ చనిపోయిన తన భార్య గురించి తమ్ముడు గురించి మాట్లాడి గుడ్డుని రెచ్చగొడతాడు. దానికి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. డాన్లందరూ ఆ గొడవని ఆపుతారు. మునావర్ అందరితో మాట్లాడుతూ దసరా పండుగ అయిన తర్వాత మిర్జాపూర్కి ఎవరు రాజు అవుతారో అని మనం డిసైడ్ చేద్దాం, అంతవరకు ఇలాంటి రక్తపాతం జరగకూడదు అని చెప్తూ ఒకవేళ జరిగితే ఈస్ట్ మొత్తాన్ని వెస్ట్ రూల్ చేస్తుంది అంటాడు. శరత్ కాన్ఫిడెన్స్ చూసిన గోలుకి కలీన్ తన దగ్గరే ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది, కానీ ఎక్కడ ఉన్నాడన్న విషయం మాత్రం తెలీదు. తను మిర్జాపూర్కి రాజు అవ్వాలి అంటే కలీన్ తన పక్కనే ఉండాలి అని శరత్ తనకేం కాకుండా చూసుకుంటూ ఉంటాడు. తను కలీన్కి బీహార్లో ఉన్న శివాన్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. తన కాపలాగా దద్దా అలాగే సీనియర్ ఉంటారు. జూనియర్ సీనియర్ లాగా అసలు నటించలేకపోతూ ఉంటాడు, ముఖ్యంగా సీనియర్ భార్య ముందు కూతురు ముందు. అందుకే తను వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటూ ఉంటాడు. సీనియర్లో వచ్చిన మార్పులు ఇంట్లో ఉన్న అందరికీ అర్థమవుతూ ఉంటాయి, కానీ ఒంటరిగా ఉంటే తనే మారతాడులే అని ఎవరు తనని డిస్టర్బ్ చేయరు. ఐజీ డూబే గుడ్డుని చంపే పని వాల్మీకి అనే పోలీస్ ఆఫీసర్కి ఇస్తాడు. వాల్మీకి అలాగే తన టీం చాలామంది రౌడీని అన్అఫీషియల్గా ఎన్కౌంటర్ చేసి చంపేసిట్టారు. వాళ్ళు ఇప్పుడు మిర్జాపూర్కి వచ్చి గుడ్డుని 24/7 వాళ్ళ సర్వలెన్స్లో పెట్టుకుంటారు. గుడ్డు డాన్లందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని బిజినెస్లన్నీ మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి అనుకుంటాడు. దాని గోలు గన్స్ ఫ్యాక్టరీ కోసం కొంతమంది తెలివైన కుర్రాలను తీసుకొని A1 క్వాలిటీ గన్స్ని తయారు చేపిస్తుంది. దాంతో గన్స్ అమ్మే వాళ్ళందరూ గుడ్డు దగ్గరికి మళ్ళీ వస్తారు. గుడ్డు గోలు ఇద్దరు డ్రగ్స్ బిజినెస్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. డ్రగ్స్ తయారయ్యేది అఫీమ్ అనే ఒక చెట్టు నుంచి, కానీ అఫీమ్ తోటలన్నీ మాధురి వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మున్నా పేరు మీద రాసింటాడు. తను చనిపోయిన తర్వాత అవన్నీ సీఎం మాధురి పేరు మీద రిజిస్టర్ అయ్యింటాయి. దానికి గుడ్డుకి గోళ్ళుకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. పోలీసులు రమాకాంత్ని పూర్వాంచల్లో ఉన్న ఒక సబ్ జైలుకి పంపిస్తారు. లాలా కూడా అదే జైల్లో ఉంటాడు. తనకున్న బాధల్లా నాతో పాటు గుడ్డు కూడా చాలా తప్పులు చేశాడు, కానీ తను మాత్రం బయటే ఉన్నాడు అని. షబ్నం వాళ్ళ నాన్నకి బెయిల్ తీసుకొని రావడం కోసం చాలా ట్రై చేస్తుంది, కానీ పై అధికారులంతా కలిసి తనకి బెయిల్ రాకుండా చేస్తారు. శరత్ కూడా డ్రగ్స్ బిజినెస్ని స్టార్ట్ చేసి డాన్స్ అందరిని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకుంటాడు. అందుకు జైల్లో ఉన్న లాలాని వచ్చి కలిసి మీకు నేను బెయిల్ ఇప్పిస్తా అని తనకి మాటిస్తాడు. ఎందుకంటే లాలాకి డ్రగ్స్ బిజినెస్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి. మాధురి యూపీని క్రైమ్ ఫ్రీ యూపీగా మారుద్దాం అనుకోవడం డాన్ల కోసం పనిచేసే హోమ్ మినిస్టర్ సోలంకికి ఇష్టం ఉండదు. అందుకు తను మాధురి చేసే ప్రతి పనికి అడ్డం వస్తూ ఉంటాడు. దానికి మాధురి గుడ్డును త్వరగా చంపేయండి అని ఐజీ డూబేతో అంటుంది. పూర్వాంచల్లో మళ్ళీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ వస్తుంటాయి. వాల్మీకి అలాగే తన టీం గుడ్డుకి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అంటే ఇష్టమని తెలుసుకొని బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి తను చీఫ్ గెస్ట్గా పిలిపించి తను అక్కడే చంపేయాలి అనుకుంటారు. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అరేంజ్ చేసిన తన గుడ్డును వచ్చి కలిసి మా కాంపిటీషన్కి మీరు చీఫ్ గెస్ట్ అని తనని ఇన్వైట్ చేస్తాడు. గుడ్డు తన పాత రోజులు గుర్తు చేసుకొని కాంపిటీషన్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి అనుకుంటాడు. గుడ్డు గోలు ఇద్దరు మనం డ్రగ్స్ బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే జేపీ యాదవ్ ఒకటే దారి అని తన్ని కలవాలి అనుకుంటారు. అందుకు గోలు జేపీ యాదవ్ ఎక్కడున్నాడో తెలిసిన ఒక లీడర్ని వెళ్ళి కలిసి జేపీని కలవాలి అంటుంది. దానికి తను జేపీతో మాట్లాడి తన్ని కలవాలి అంటే ఫండ్స్ ఇవ్వాలి అంటాడు. దాన్ని గోలు ఒప్పుకొని ఫండ్స్ రెడీ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తా అంటుంది. గుడ్డు తన వాళ్ళతో కలిసి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వస్తాడు. ఆ కాంపిటీషన్కి సుతంజా అనే ఒక ఫిలిం స్టార్ కూడా గెస్ట్గా వస్తాడు. గుడ్డుకి ఆ ఫిలిం స్టార్ చూపించే షో ఆఫ్ అస్సలు నచ్చదు. వాల్మీకి అలాగే తన టీం గుడ్డు మనుషులందరినీ చంపి గుడ్డు మీద దాడి చేస్తారు. గుడ్డు వాల్మీకి టీంలో ఉన్న అందరినీ చంపేస్తాడు. కానీ వాల్మీకి గుడ్డుని చంపుదామని ట్రై చేస్తున్నప్పుడు గోలు అక్కడికి వచ్చి తనని కాపాడుతుంది. ఈ సిచ్యువేషన్ని గుడ్డు తనకు అనుగుణంగా మార్చుకోవాలి అని ఆ ఫిలిం స్టార్ని చంపి వాల్మీకి తనని చంపినట్టు క్రియేట్ చేస్తాడు. దాంతో ప్రజలు అలాగే అపోజిషన్ వాళ్ళు క్రైమ్ ఫ్రీ యూపీ అంటే ఇదేనా అని మాధురి మీద తిరగబడతారు. దానికి తను ఐజీ డూబేని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసి కొంతమందిని కంట్రోల్ చేస్తుంది.
గుడ్డు మిర్జాపూర్లో ఉన్న త్రిపాఠి వంశస్థుల విగ్రహాలు మొత్తం కూల్చేసి మిర్జాపూర్లో త్రిపాఠి అనే పేరు వినపడకుండా చేస్తాడు. కలీన్ కోమా నుంచి బయటికి వస్తాడు. దానికి శరత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలీన్ తన కొడుకు మొన్న చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు వీడియోని ఇక్కడ దాకా చూశారు అంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న ఆ సబ్స్క్రైబ్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. మిర్జాపూర్లో ఉన్న అందరూ తన గురించి మంచిగా చెప్పుకోవాలి అని గుడ్డు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చడం స్టార్ట్ చేస్తాడు. జూనియర్ ఇంకా గోలుని ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకు తను సీనియర్ లాగా గోలుకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేందుకు ట్రై చేస్తాడు. కానీ గోలు సీరియస్ అయ్యి, నేనెప్పుడు మిర్జాపూర్లోనే ఉంటాను, మీకెప్పుడు చంపాలనిపించినా ఇక్కడికి వచ్చేయండి, మీరు నేను చూసుకుందామంటుంది. రాబిన్ జైల్లో ఉన్న రమాకాంత్ని వచ్చి కలిసి, మీ కేసుని మీరు వాదించుకోండి అంటూ నేను మీకు సాక్ష్యాలు ఇచ్చిన విషయం కోర్టులో ఒప్పుకుంటా అంటాడు. దానికైనా మాట్లాడుతూ, నీకంతగా హెల్ప్ చేయాలనుంటే నువ్వు నా ఫ్యామిలీకి తోడుగా ఉండి వాళ్ళకేం కాకుండా చూసుకో చాలు అంటాడు. మాధురి ఐజీ డూబెన్ సస్పెండ్ చేసినా మీడియా వాళ్ళు మాధురి గురించి పేపర్లో తప్పుగా రాస్తూ ఉంటారు. అందుకు తన పిఏ తనతో మాట్లాడుతూ, మనం ప్రజల్ని మీడియా వాళ్ళని దీని నుంచి డైవర్ట్ చేయాలి. దానికోసం మీరు మీ నాన్న స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. అలా చేస్తే మీకు సింపతి వస్తుంది అంటాడు. ఆ ప్రాజెక్టు కోసం కావాల్సిన ఫండ్స్ కోసం మాధురి శరత్తో చేతులు కలుపుతుంది. శరత్ లాలాకి బెయిల్ ఇప్పించండి అంటాడు. కానీ మాధురి దానికి నో చెప్పి, నీకు కావాల్సింది డ్రగ్సే కదా, నా దగ్గర అభీం తోటలు ఉన్నాయి, అవి తీసుకో అంటూ శరత్ని 5 కోట్ల రూపాయల పార్టీ ఫోన్ అడుగుతుంది. దానికి శరత్ లాలాకి ఫోన్ చేసి మాట్లాడుతూ, మీకు బెయిల్ రావడం లేట్ అవుతుంది కానీ బిజినెస్ మాత్రం ఇస్తా, వచ్చే ప్రాఫిట్లో 50-50 తీసుకుందామంటూ మీరు ఈ బిజినెస్ని ఇంకెవరితో చేయకూడదు అంటాడు. ప్రాఫిట్ వస్తుంది కదా అని లాలా దానికి ఒప్పుకుంటాడు. గోలు కలీన్ని చంపడం కోసం మనుషుల్ని పెట్టి తన గురించి ఎంక్వైరీ చేపిస్తూనే ఉంటుంది. రమాకాంత్ ఉన్న జైల్లో గరువాన్ ఒక క్రిమినల్ ఉంటాడు. తనకి లాయర్స్ అంటే అస్సలు సరిపోదు. తను జైల్లో ఒక లాయర్ని కూడా చంపేసింటాడు. కానీ రమాకాంత్ని మాత్రం ఏమీ చేయడు, ఎందుకంటే తను నిజాయితీపరుడు కాబట్టి. గరువా కూతురిని కొంతమంది సజీవ దహనం చేసింటారు. అందుకు తను వాళ్ళని చంపి జైలుకి వచ్చింటాడు. ఒక లాయర్ తన దగ్గర డబ్బులు తీసుకొని తన్నే మోసం చేసి తనకి ఎక్కువ శిక్ష పడేలా చేసింటాడు. రమాకాంత్ గరువా గురించి మొత్తం తెలుసుకొని తన కోసం తన ఫ్యామిలీ కోసం కోర్టులో తన కేసుని మళ్ళీ ఓపెన్ చేపిస్తాడు. రాబిన్ రమాకాంత్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ డింపీని వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటూ ఉంటాడు. రమాకాంత్ భార్య రమాకాంత్ని జైలుకి వచ్చి కలిసి, మీకోసం మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం, మీరు మా కోసం మీ కేసులో ఫైట్ చేసి తీరాలి అంటుంది. రమాకాంత్ తన ఫ్యామిలీ కోసం ఫైట్ చేద్దామని ఫిక్స్ అయ్యి కోర్టులో తన కేసుని వాదించుకుంటాడు. రమాకాంత్ కోర్టులో మాట్లాడుతూ తను అలాగే ఎస్పీ మౌర్య ఇద్దరు కలిసి పనిచేసినట్టు నిరూపిస్తాడు. కానీ సీఎం మాధురి గుడ్డుని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ నాన్న ఒకటే దారి అని దూబేని దొంగసాక్ష్యం చెప్పమని పంపిస్తుంది. దూబే కోర్టులోకి వచ్చి మౌర్య రమాకాంత్ ఇద్దరు కలిసి పనిచేయలేదు, రమాకాంత్ తన కొడుకుని కాపాడుకోవడం కోసమే మౌర్యాన్ని చంపేశాడు అంటాడు. జడ్జి సాక్ష్యాలన్నీ చూసి నా జడ్జిమెంట్ నెక్స్ట్ హీరింగ్లో ఇస్తా అంటాడు. జూనియర్ వాళ్ళ నాన్న భార్యకి దూరంగా ఉండేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం దగ్గరికి వస్తూనే ఉంటుంది. సీనియర్కి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంటుంది. జూనియర్ ఈ విషయం తెలుసుకొని ప్రాస్టిట్యూట్లో గోలులాగా షార్ట్ హెయిర్ ఉండే ఒక అమ్మాయిని బుక్ చేసుకొని తనలో గోలును చూసుకుంటూ ఇంకో ప్రాస్టిట్యూట్ని దారుణంగా కొడతాడు. షబ్నం ఎంత ఆడపిల్లైనా తను లాలా కూతురు, అందుకు తనకి బిజినెస్ గురించి బాగా తెలుసు. లాలా శరత్ డీల్ గురించి షబ్నం తెలుసుకొని శరత్ నీతో చేతులు కలిపింది గుడ్డుని వీక్ చేయడం కోసం. అయినా నాకు ఏ సమస్య వచ్చినా నేను గుడ్డు దగ్గరికి వెళ్తానా లేదా శరత్ దగ్గరికి వెళ్తానా అని వాళ్ళ నాన్నతో అంటుంది. లాలా బాగా ఆలోచించి మన బిజినెస్ని గుడ్డుతోనే చేయని శబ్నంతో అంటూ గుడ్డుని కొవ్వును తగ్గించుకోమని చెప్పు అంటాడు. షబ్నం మిర్జాపూర్కి వచ్చి గుడ్డుని కలుస్తుంది. గోలు షబ్నంని చూసి తను మళ్ళీ గుడ్డుకు దగ్గర ఎందుకు వచ్చింది అని తనతో సరిగ్గా మాట్లాడుతూ, గుడ్డు షబ్నంకి దూరంగా ఉండాలి అని తనతో బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అనుకుంటాడు. కానీ గోలు తనకి శరత్ దగ్గర నుంచి కూడా ఆఫర్ ఉంది అని తెలుసుకొని షబ్నం తెచ్చిన డీల్ని ఒప్పుకుంటుంది. గుడ్డు ఈ డీల్ మాట్లాడడం కోసం షబ్నంతో కలిసి నేపాల్కి వెళ్లాల్సి వస్తుంది. అది గోలుకి ఏమాత్రం నచ్చదు, కానీ డీల్ కోసం కదా అని ఒప్పుకుంటుంది. గుడ్డు షబ్నం ఇద్దరు కలిసి నేపాల్కి వస్తారు. ఇన్ని రోజులు లాలాకి సరుకిచ్చిన బేగుతో గుడ్డు తెలివిగా మాట్లాడి డీల్ కన్ఫర్మ్ చేస్తాడు. ఈ విషయం గోలు తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుడ్డు షబ్నం ఇద్దరు మిర్జాపూర్కి వచ్చే ముందు ఒక హోటల్లో స్టే చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమను గుర్తు చేసుకొని మళ్ళీ దగ్గరవుతారు. బీహార్లో గోలు అరేంజ్ చేసిన మనిషి కలీన్ శివాన్లో ఉండడం తెలుసుకొని గోలుకి విషయం చెప్తాడు. దాని గోలు అక్కడికి వెళ్ళి కలిని చంపాలి అనుకుంటుంది. నిజానికి ఇదంతా జూనియర్ వేసిన ట్రాప్. గోలు మనిషి జూనియర్కి అమ్ముడుపోయింటాడు. గోలు కలీన్ గురించి గుడ్డుకు చెప్దామని తనకి ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. కానీ తను శబ్దంతో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయడు. అందుకు గోలు కలీన్ ఎలాగైనా సరే చంపాలి అని
రాబిన్ దగ్గర దాచిన డబ్బు మొత్తం తీసుకొని రౌడీలను అరేంజ్ చేసుకొని శివానికి వస్తుంది. తను తన వాళ్ళతో కలిసి ఖాళీ ఉండే ప్లేస్ మీద దాడి చేస్తుంది. కానీ సెక్యూరిటీ ఎవరు లేకపోయేసరికి గోల్డ్కి ఇది ట్రాప్ అని అర్థమవుతుంది. కానీ జూనియర్ గోల్డ్తో పాటు వచ్చిన అందరినీ చంపేసి గోల్డ్కి కడుపులో షూట్ చేస్తాడు. రమాకాంత్ ఉన్న జైలుకి కొంతమంది కొత్త ఖైదీలు వస్తారు. వాళ్ళల్లో ఒకటి పేరు రహీం. పొలిటికల్ లీడర్స్కి వ్యతిరేకంగా కవితలు చెప్పినందుకు తను జైలుకి పంపించింటారు. రమాకాంత్ రహీం మంచితనం చూసి తనతో పాటు పెట్టుకుంటాడు. గోల్డ్ శివలో దాడి చేయకముందే శరత్ కలీన్ని అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసింటాడు. తను దాడి జరిగిన విషయం తెలుసుకొని కళ్యాణ్ని జహాన్పూర్కి పిలుచుకొని వస్తాడు. కళ్యాణ్ ఆరోగ్యం కొంచెం కొంచెం కోలుకుంటూ ఉంటుంది. జూనియర్ గోల్డ్ని పట్టుకున్న విషయం ఎవరికీ చెప్పడు. దద్దా మన ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిచారో తెలుసుకోవాలి అని తన కొడుకుతో వాళ్ళెవరో తెలుసుకో అంటాడు. గుడ్డు మిర్జాపూర్కి వచ్చి గోల్డ్ మిస్ అయిన విషయం తెలుసుకుంటాడు. తను ఎక్కడికి ఒక గ్యాంగ్తో కలిసి వెళ్ళింది అని తెలుస్తుంది తప్ప తను ఎక్కడికి వెళ్ళిందని మాత్రం కరెక్ట్గా తెలియదు. గుడ్డు ఇదంతా శరత్ పని ఉంటుంది అని జహాన్పూర్ మీద దాడి చేస్తాడు. దానికి శరత్ కూడా ఇప్పుడు నేను తగ్గితే చేతకన్నా కొడుకు అనుకుంటారు అని గుడ్డు మీద తను కూడా రెచ్చిపోతాడు. శరత్ ఫస్ట్ గుడ్డు కలీన్ కోసం ఎక్కడికి వచ్చాడు అనుకుంటాడు. కానీ తను వచ్చింది గోలు కోసం అని తెలుసుకొని నాకు గోలు కిడ్నాప్కి ఏం సంబంధం లేదు అంటాడు. గుడ్డు కోప్పడకుండా ప్రశాంతంగా మాట్లాడకి ట్రై చేస్తాడు. కానీ శరత్ తను రెచ్చగొట్టేసరికి గుడ్డు కోపంగా మాట్లాడుతూ గోళ్ళుకి ఏమైనా జరిగింది అంటే మీ నాన్ని ఎలాగైతే రోడ్డు మీద చంపానో నిన్ను కూడా అలాగే రోడ్డు మీద దారుణంగా చంపుతా అంటాడు. వెస్ట్లో ఉండే మునా వారిద్దరికి ఫోన్ చేసి గొడవని ఆపుతాడు. కానీ వీళ్ళెవ్వరికి తెలియని విషయం ఏమి అంటే వెస్ట్ మొత్తానికి లీడర్ అయిన అబ్బాస్ అలీ అలాగే మునావర్ మిర్జాపూర్ని వాళ్ళ కంట్రోల్కి తీసుకోవాలి అని చూస్తూ ఉంటారు. గుడ్డు శరత్ గొడవ పడినప్పుడు లాలాతో కలిసి చేస్తున్న డీల్ గురించి నోరు జారింటాడు. దానికి శరత్ లాలాకి ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పుడు లాలా మాట్లాడుతూ నువ్వు నాకు బెయిల్ ఇప్పిస్తా అన్న మాట నిలబెట్టుకోలేదు, అందుకే నేను ఈ పని చేసా అంటాడు. దానికి శరత్కి లాలా మీద చాలా కోపం వస్తుంది. మిర్జాపూర్కి లాలా పంపించే సరుకు ఒక నది మార్గం గుండా వస్తుంది. ఈ విషయం కలీన్ శరత్కి చెప్తాడు. దానికి శరత్ ఆ సరుకును దొంగతనం చేద్దామనుకుంటాడు. శరత్ డబ్బులు అరేంజ్ చేసి మాధురి వాళ్ళ పార్టీకి ఫండ్ కింద ఇస్తాడు. దాంతో మాధురి వాళ్ళ నాన్న స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. శరత్ మాధురి ఇద్దరు మీరు అనుకునే దగ్గర నుంచి నువ్వు అనుకునేంత క్లోజ్ అవుతారు. గుడ్డు గోలు గురించి వెతుకుతూనే ఉంటాడు. కానీ తనకి గోలు గురించి ఎలాంటి క్లూ దొరకదు. గోలు వాళ్ళ నాన్న గుడ్డును నమ్ముకోకుండా తన ప్రయత్నాలు తను చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. గుడ్డు బీనాకి ఏం చెప్పకుండా తను అనుకున్న పనులు చేస్తూ ఉంటాడు. దానికి బీనా గుడ్డును తన కంట్రోల్లో ఉంచుకోవాలి అని తనకి డ్రగ్స్ ఇస్తుంది. నేను డ్రగ్స్ తీసుకోను అని గుడ్డు తన తమ్ముడికి మాట ఇచ్చింటాడు. కానీ గోళ్ళు కూడా లేకపోయేసరికి తన ఆవేశాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేక తను మళ్ళీ డ్రగ్స్ తీసుకొని తనకి ఆలోచన శక్తి ఉందన్న విషయాన్నే మర్చిపోతాడు. మరి గుడ్డు తన కోపంతో ఏం చేయబోతున్నాడు? ఆఖరికి మిర్జాపూర్ రాజు ఎవరవుతారు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి ఆన్సర్లు పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియో రేపు రిలీజ్ అవుతుంది. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.